సో ఇప్పుడు ఫస్ట్ గ్రేడ్ 1 ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్తాను. దాని తర్వాత గ్రేడ్ 3కి చెప్తాను. రెండిటికి ఒకలా చేయొచ్చా అంటే చేయలేము. ఎందుకంటే ఒక్క ఎగ్జామ్ రాస్తే గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తది. అది కూడా రైల్వే జాబ్ వచ్చేస్తది. అది కూడా సాలరీ తక్కువేం కాదు, అబోవ్ 50,000 ఉన్న జాబే వస్తదండి. సో ఒక్క ఎగ్జామ్ తో ఏ పోస్ట్ ఉంది బ్రో అని అడిగితే ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 నోటిఫికేషన్ వచ్చిందనమాట. ఆ నోటిఫికేషన్ కి నీకు ఒక ఎగ్జామ్, ఒక్క సిబిటి చాలు అనమాట. ఇంకా సిబిటి 2 ఉండదు, సిబిఐటి సైకోమెట్రీ ఉండదు, ఇంకేమీ ఉండవు. జస్ట్ ఎగ్జామ్ అయిన వెంటనే డివి ఉంటది, మెడికల్ ఉంటది, అంతే అయిపోయింది. సో ఆర్ఆర్బి టెక్నీషియన్ ఒక్క ఎగ్జామ్ తోటే డివికి ఎలాగెళ్ళిపోవచ్చో సేమ్ ఈ ఒక్క వీడియో తోటే మీకు ప్రిపరేషన్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది అనమాట. మీరు ఇంకా వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క వీడియోలోనే సెలక్షన్ క్రైటీరియా, ఎగ్జామ్ ప్యాటర్న్, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏజ్ ఎంత, క్వాలిఫికేషన్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, అన్ని డిస్కస్ చేద్దాం అనమాట. ఈ ఒక్క వీడియోలోనే డిస్కస్ చేద్దాం. ఒకవేళ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపించి నచ్చితే లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎన్ని పోస్టులు అని, ఇవన్నీ నేను ఇక్కడ స్క్రీన్ షాట్ డిస్ప్లే చేస్తాను. గుర్తుపెట్టుకోండి, క్లియర్ గా చూడండి. మిస్టేక్స్ మాత్రం చేయొద్దు. అప్లికేషన్ లో చిన్న మిస్టేక్ చేసినా సరే, మీరు ఎంత బాగా చదివినా సరే జాబ్ అవ్వదు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 1 323 పోస్టులు ఉన్నాయన్నమాట. దీని బేసిక్ శాలరీ వచ్చేసి 29,200. అదేంటి బ్రో 50,000 శాలరీ ప్లస్ అన్నో, 29,200 ఏంటి అంటే బేసిక్ కి అలవెన్సెస్. సో రైల్వేలో నువ్వు ఏ జాబ్ అయినా చెయ్యి, నీకు అలవెన్సెస్ తోటే శాలరీ పెరుగుతుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ లైక్ లోకో పైలట్, నేను చేస్తాను లోకో పైలట్ అయితే నాకు బేసిక్ కన్నా అలవెన్సెస్ ఎక్కువ వస్తాయి. సో అంత ఇంపార్టెంట్. సో ఇది కూడా 50,000 ప్లస్ శాలరీ ఈజీగా ఉంటుంది స్టార్టింగే. సో అప్లికేషన్స్ కి అప్లై చేసుకోవాలి అంటే 30 జూన్ నుండి 29th జూలై అనమాట. సో లాస్ట్ డేట్స్ పెట్టుకోవద్దు. లాస్ట్ 10 days అసలు అప్లై చేయడానికి కూడా అవ్వదు, సైట్ క్రాష్ అవుతుంది. అండ్ మీరు అప్లై చేసినా సరే సెలెక్ట్ చేయడానికి కూడా సెలెక్ట్ అవ్వదు అనమాట. సో మీరు ఫస్ట్ 10 days 15 days లోనే అప్లై చేసేయండి, మిస్ కావద్దు. ఎందుకంటే లేట్ చేస్తే మీకే లేట్ అయిపోద్ది, తర్వాత అప్లై చేయడానికి కూడా అవ్వదు అనమాట. సో ఈ గ్రేడ్ 1 కి మెడికల్ స్టాండర్డ్ B1 ఉండాలన్నమాట. అండ్ లెవెల్ 5 జాబ్ ఇది, ఆల్రెడీ శాలరీ చెప్పాను కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 3 అనమాట. ఎక్కువ మంది ఇదే అప్లై చేస్తారు, ఎందుకంటే ఇది ఐటీఐ క్వాలిఫికేషన్, అందరికి బ్యాచిలర్స్ ఉండదు కాబట్టి. సో దీనికి ఎక్కువ మంది అప్లై చేస్తారు అనమాట. ఈ పోస్ట్ లో కూడా 6,234 పోస్ట్ అనమాట. దీనికి మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి పోస్ట్ బట్టి ఉంటుంది అనమాట. లైక్ నువ్వు ఏ ట్రేడ్ తీసుకుంటావు దాన్ని బట్టి. సో నేను నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, అందులో ఒకసారి చెక్ చేసుకోండి. మెడికల్ స్టాండర్డ్ మీరు ఎలిజిబుల్ కాదో కూడా చూసుకోండి. సో టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసి బేసిక్ 19,900 అంటే 40,000. ఏంటి బ్రో 19,900 ఎలాగంటే సేమ్ ఇందాక చెప్పినట్టే అలవెన్సెస్ అనమాట. 40 దగ్గర వస్తుంది ఈజీగా శాలరీ. మీకు 35+ వస్తుంది. కటింగ్స్ అన్ని పోగా మీకు తగ్గొచ్చేమో కానీ ఒక 4,000 5,000 కట్ అవ్వచ్చు కటింగ్స్, ఎన్పిఎస్ కి, వీటికి వాటికి. కానీ 35,000 శాలరీ దగ్గర మీరు చూస్తారనమాట. అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 కి వచ్చేసి ఏజ్ లిమిట్ 18 to 33 మధ్యలో ఉండాలి. అదే గ్రేడ్ 3 కి అయితే 18 to 30 మధ్యలో ఉండాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఏజ్ లిమిట్ ఎక్సీడ్ అయినా సరే లేదా బిలో ఉన్నా సరే అప్లై చేయడానికి అవ్వదు. అండ్ క్యాస్ట్ వైజ్ రిలాక్సేషన్ కూడా ఉంటది. అవి మీకు ఆల్రెడీ 3 years 5 years అని మీరు ఏ క్యాస్ట్ దాన్ని బట్టి ఉంటది అనమాట. సో మీకు ఒకవేళ ఏజ్ ఎక్సీడ్ అయితే మీరు రిలాక్సేషన్ వాడుకోవచ్చు. సో ఎగ్జామ్ ఫీజు వచ్చేసి అన్ని రైల్వే ఎగ్జామ్స్ కి సేమ్ ఫీజు ఉంటది అనమాట. సో 500 అనేది ఓబీసీ వాళ్ళకి ఉంటుంది, 250 అనేది మైనారిటీస్ కి, ఎస్సీ ఎస్టీ వీళ్ళందరికీ ఉంటది అనమాట. అవి మీకు ఎలాగ తెలుసు. అండ్ ఎగ్జామ్ రాస్తే డబ్బులు వస్తాయి, డబ్బులు రావడం కోసం ఎగ్జామ్ రాయండి. సో చాలా మందికి మెయిన్ డౌట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనమాట. ఫస్ట్ గ్రేడ్ 1 గురించి మాట్లాడితే బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలన్నమాట. ఆ డిగ్రీ కూడా కొన్ని స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి, లైక్ ఐటీ, సిఎస్సి అండ్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ ఇలాంటివి అనమాట. చాలా మంది మెకానికల్ అవుద్దా, ఎలక్ట్రికల్ అవుద్దా అంటారు, కానీ అవ్వవు. నేను ఇక్కడ స్క్రీన్ షాట్ చూపిస్తాను, వీళ్ళు మాత్రం అవుతుంది అనమాట. అండ్ ఇప్పుడు గ్రేడ్ 3 గురించి మాట్లాడితే ఐటీఐలో చాలా ఉంటాయి, నేను స్క్రీన్ షాట్స్ పెడతాను. లేదా ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి పోస్ట్ వైజ్ మీరు చూసుకుంటానంటే నోటిఫికేషన్ లోనే చూసుకోండి, అదే బెటర్. మోస్ట్లీ ఐటీఐ ఉన్న వాళ్ళందరికీ అవుతుంది, కానీ డిప్లొమా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే చేయలేరు. ఓన్లీ స్పెసిఫిక్ పోస్ట్స్ ఉంటాయి అనమాట. సైన్స్ అని, ఫిజిక్స్ అని ఇలాగని అందులో డిప్లొమా చేసి ఉండాలి. మనం నార్మల్ గా అవ్వదు అనమాట. నార్మల్ ఇప్పుడు నేను మెకానికల్ డిప్లొమా చేశాను, నేను అప్లై చేయడానికి అవ్వద్దు అంటే అవ్వదు. లైక్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ గుర్తుపెట్టుకోండి, అవి నోటిఫికేషన్ లో చదువుకోండి. నెక్స్ట్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ప్రీవియస్ గా ఎంత ఉందో చెప్పే ముందు అసలు ఎగ్జామ్స్ ఏమున్నాయి, అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 1, దీంట్లో 5 సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట. మ్యాథమెటిక్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్.
నార్మల్ గా రైల్వేలో మనకి యాప్టిట్యూడ్ రీజనింగ్ జీకే జిఎస్ ఉంటాయి, కానీ ఇందులో కంప్యూటర్స్ కూడా యాడ్ చేశాడు. అది ఏఎల్పి నుండి తెచ్చి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా యాడ్ చేశాడు అనమాట. సో ఇప్పుడు కొంచెం కాంప్లికేట్ అవుతుంది, అంటే ఒక్కొక్కడు మ్యాథ్స్ లో టాప్, కొంచెం సైన్స్ లో టాప్, కొంచెం ఇందులో టాప్ ఉంటారు. సో ఇప్పుడు అందరినీ కలిపి తక్కువ విడదీస్తాడు అనమాట. ఇప్పుడు నువ్వు మ్యాథ్స్ వచ్చేస్తే చేసేస్తాం అని ఎప్పుడు ఉండదు, ఇందులో అన్ని సబ్జెక్ట్స్ వస్తేనే అవుతాయి. నేను ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను చూడండి, వెయిటేజ్ దేనికి ఎన్ని మార్క్స్ అనేసి. కానీ యాప్టిట్యూడ్ రీజనింగ్ వస్తే అయిపోద్దా అంటే అవ్వదు, మిగతా సబ్జెక్ట్స్ కూడా చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ అదే టెక్నీషియన్ గ్రేడ్ 3కి వస్తే మ్యాథ్స్, రీజనింగ్, జీకే, జిఎస్ అనమాట. అదే జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్. సో ఈ 4 సబ్జెక్ట్సే. కానీ ఇందులో ఈ 4 సబ్జెక్ట్స్ లో జనరల్ సైన్స్ ఒక్కటే 40 మార్క్స్ అన్నమాట. 40 మార్క్స్. యాప్టిట్యూడ్, రీజనింగ్, జీకే ఇవన్నీ కలిపి 60 మార్క్స్, జనరల్ సైన్స్ ఒక్కటే 40. అంటే ఇది ఎంత ఇంపార్టెంట్ ఆలోచించండి. జనరల్ సైన్స్ ఒక్కటి ప్రిపేర్ అయితే అయిపోద్ది. సో ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్పే ముందు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్ట్స్ అనేవి ఇవి సిలబస్ మీకు క్లియర్ గా ఏ టాపిక్స్ ఉంటాయని నోటిఫికేషన్ లో మెన్షన్ చేస్తాడు. ఆ టాపిక్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి, వేస్ట్ వేవి అవ్వదు. సో ఇప్పుడు ఫస్ట్ గ్రేడ్ 1 ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్తాను, దాని తర్వాత గ్రేడ్ 3కి చెప్తాను. రెండింటికి ఒకలా చేయొచ్చా అంటే చేయలేము, ఎందుకంటే గ్రేడ్ 1కి ఎక్కువ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం గ్రేడ్ 1 యాప్టిట్యూడ్ రీజనింగ్ కి మనం మిగతా ఎగ్జామ్స్ కి ఏముంటాయి అంతే ఉంటది. ఏఎల్పి ఎగ్జామ్ చాలా మంది రాసి ఉంటారు, సేమ్ లెవెల్ ఉంటది అనమాట. మీరు అలా ప్రిపేర్ అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. నార్మల్ బేసిక్ టాపిక్స్ ఉంటాయి, హై లెవెల్ క్వశ్చన్స్ ఎవడు, హార్డ్ క్వశ్చన్స్ ఎవడు మోడరేట్ గానే ఉంటాయి, ఈజీ టు మోడరేట్ గానే ఉంటాయి అనమాట. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. మీకు యాప్టిట్యూడ్ కి, రీజనింగ్ కి, జీకే కి ఏం బుక్స్ చదవాలి అని తెలియకపోతే నేను ఆల్రెడీ చాలా బుక్స్ వీడియోస్ చేశాను అండ్ ప్రిపరేషన్ వీడియోస్ కూడా చేశాను. అది చూసి ఓపిక లేదంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, చెక్ చేయండి బుక్స్ అన్ని. సో ఆ లింక్స్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా అమెజాన్ కి వెళ్తాయి, పర్చేస్ చేసుకోండి. లేదా ఓస్వాల్ అయితే మనకి మను10 అనే కూపన్ కోడ్ ఎంటర్ చేస్తే 10% ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది అనమాట. లైక్ వాడొక 30%, మన 10 టోటల్ 40% డిస్కౌంట్ వస్తుంది. సో చెక్ చేయండి, ఆ బుక్స్ చాలా యూజ్ అవుతాయి, బాగుంటాయి కూడా. అండ్ ఇప్పుడు టైమింగ్ ఎలాగ ఇచ్చుకోవాలి అంటే నార్మల్ గా మనం యాప్టిట్యూడ్ రీజనింగ్ కి ఎక్కువ రోజంతా టైం ఇచ్చేస్తాం అనమాట. దీంట్లో అలా చేయడానికి అవ్వదు. ఇప్పుడు 5 సబ్జెక్ట్స్ నువ్వు 5 అవర్స్ పెట్టుకున్నావు అంటే సబ్జెక్ట్ కి 1 అవర్ పక్కా ఉండాలన్నమాట. ఎందుకంటే నీ కంప్యూటర్ అప్లికేషన్స్ లో చాలా మిస్టేక్స్ వచ్చేస్తాయి, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా డ్రాయింగ్ వీటి నుండి చాలా మిస్టేక్స్ వచ్చేస్తాయి. సింపుల్ గానే ఉంటాయి, రిపిటేటివ్ క్వశ్చన్స్ వస్తాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వస్తాయి, కానీ మిస్టేక్స్ వస్తాయి. సో వాటికి మీరు టైం ఇచ్చుకోవాలన్నమాట. లైక్ మీరు ఏం చేయాలి అంటే ఇప్పుడు 5 అవర్స్ ఈచ్ అవర్ డివైడ్ చేసేసి యాప్టిట్యూడ్ చేస్తావు, రీజనింగ్ చేస్తావు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, జనరల్ అవేర్నెస్, ఇంకా కంప్యూటర్స్, ఇలా 5 చేసాక లాస్ట్ 15 మినిట్స్ ఉంటది కదా, లైక్ 1 అవర్ లో లాస్ట్ 15 మినిట్స్ టాపిక్ టెస్ట్ రాయన్నమాట. ఒక టాపిక్ నేను అంటే నువ్వు ఏ టాపిక్ చదవో దాని నుండి ఒక 10 క్వశ్చన్స్ కానీ 20 క్వశ్చన్స్ కానీ సాల్వ్ చేయు, ప్రతి టాపిక్ కి చేయాలన్నమాట. సో ఇవన్నిటికి నువ్వు సపరేట్ నోట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు దాకా అంటే లైక్ నువ్వు ఎప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నావు అప్పటికి లైక్ నీ నోట్స్, నీ క్లాస్ వరకు పక్కన పెట్టే ఓన్లీ జస్ట్ నువ్వు ఇప్పుడు యూట్యూబ్ నుండి సాల్వ్ చేస్తున్న క్వశ్చన్స్, మాక్ టెస్ట్ రాస్తున్న క్వశ్చన్స్ మాత్రమే నోట్ చేసుకో ఈ బుక్ లో. అండ్ ఎవ్రీ 3 days ఒకసారి రివిజన్ చేసుకో. సో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన సబ్జెక్ట్స్ మాత్రం బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్. కంప్యూటర్ మాత్రం మిస్టేక్స్ వస్తాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ జనరల్ అవేర్నెస్ అంటారా, అది ఎక్కడి నుండి ఇస్తాడో ఎలాగిస్తాడో మనం చెప్పలేము అనమాట. అలాగని లైట్ తీసుకోవద్దు, ప్రిపేర్ అవ్వండి. కానీ మిస్టేక్స్ వస్తున్నాయని ఎక్కువ టైం దానికి ఇచ్చేయొద్దు. మెయిన్ ఈ 4 సబ్జెక్ట్స్ మెయిన్, జనరల్ అవేర్నెస్ కూడా నార్మల్ ప్రిపరేషన్ సరిపోద్ది. సో అదే గ్రేడ్ 3 విషయానికి వస్తే మీరు ఒక 5 అవర్స్ చదివితే 2 అవర్స్ జనరల్ సైన్స్ కి ఇచ్చేయాలన్నమాట. ఎందుకంటే దాని వెయిటేజ్ 40. మిగతా 3 అవర్స్ లో 1 అవర్ యాప్టిట్యూడ్, 1 అవర్ రీజనింగ్, 1 అవర్ జనరల్ అవేర్నెస్ అంతే. చాలా మంది జనరల్ సైన్స్ పిచ్చి పిచ్చి బుక్స్ అన్ని వాడి కన్ఫ్యూజ్ అయిపోతారు. నేనైతే స్కూల్ బుక్స్ చదివాను, స్కూల్ బుక్స్ చదివే నేను జనరల్ సైన్స్ ఎక్కువ స్కోర్ చేశాను అనమాట. సో జనరల్ సైన్స్ కి స్టేట్ సిలబస్ మీ దగ్గర 9th క్లాస్ 10th క్లాస్ దొరుకుతాయి చాలు. లేదు అంటే ఎన్సీఆర్టీ కొనుక్కోండి, ఎన్సీఆర్టీ నుంచే క్వశ్చన్స్ ఇస్తాడు. ఇప్పుడు పేపర్ తయారు చేసేవాడు ఎన్సీఆర్టీ చూసి వాటి నుండి ఆ సిలబస్ నుంచి ఇస్తాడు అనమాట. సో ఎన్సీఆర్టీ బుక్స్ కొనుక్కోండి, అవి మీకు ఎప్పటికైనా ఈ ఎగ్జామ్ కే కాదు రియల్పీకైనా ప్రతి జనరల్ సైన్స్ ఎక్కడ ఉందో దానికి యూజ్ అవుతుంది అనమాట. నేను వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఎన్సీఆర్టీ బుక్స్ అన్ని 6th to 12th అలా ఉంటాయి. అవి కొనేసుకున్నారంటే మీకు మొత్తం సిలబస్ అంతా కవర్ అయిపోద్ది. బట్ మాక్ టెస్ట్ మాత్రం మీరు దాంతో రాసుకోవాలి. సో ఇది మా ప్రిపరేషన్. ఇప్పుడు కట్ ఆఫ్ గురించి మాట్లాడితే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 100కి 85 to 95 మధ్యలో ఉందన్నమాట. అన్ని జాబ్స్ ఓవరాల్ గా కంపేర్ చేస్తే -1/3 నెగిటివ్ పెట్టుకొని 90+ తెచ్చుకోవడం అంటే మాటలు కాదు, అస్సలు ఈజీ కాదు మామ. చాలా అంటే చాలా కష్టం, కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. లైక్ అందరూ చదువుతూనే ఉన్నారు, నువ్వు నార్మల్ గా ఎవడో యూట్యూబర్ చెప్పాడని 70కి 80కి పెట్టి అయిపోద్ది అని ఎక్స్పెక్టేషన్ చేసి తక్కువ ప్రిపేర్ మాత్రం అవ్వక, చాలా కష్టపడాలి. ఒక్క ఎగ్జామే కాబట్టి చదువుకున్న వాళ్ళు అందరూ ఉంటారు. సో అది ఒక్కటి క్లియర్ అయిపోతే అయిపోద్ది అని చెప్పి దీనికి ఎక్కువ స్ట్రెస్ పెడతారు అనమాట. సో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు, నువ్వు కూడా చేయాలి. ఈ ఒక్క జాబ్ నువ్వు గట్టెక్కేస్తే ఇంకేం లేవు మా డివి మెడికల్.
సో బాగా గుర్తుపెట్టుకో, సీరియస్ గా ప్రిపేర్ అవ్వు. ఇప్పటి నుండే స్టార్ట్ చేయి. 3-4 మంత్స్ లో ఎగ్జామ్ ఉంటది. డేట్స్ ఇచ్చేస్తాడు. ఆ తర్వాత నువ్వు ఏమీ చేయలేవు. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అనిపించినా మీ ఆస్పిరెంట్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్.